ధనాపేక్ష కలిగిన వారు వారికి తెలియకుండానే వారు విశ్వాసంలో నుండి తొలగిపోతారు. విశ్వాసం వారిలో సన్నగిలుతుంది, చచ్చుబడిపోతుంది. విశ్వాసం వారిలో పనిచేయదు. దేవుని మీద, వాక్యం మీద, ప్రార్థన మీద నమ్మకత్వము, మొదటిలో ఉన్న వైరాగ్యం, ఆత్మీయత అంతా తొలగిపోతుంది. కారణం ఏంటిదంటే ధనాపేక్ష కీడులకు తీసుకుని వెళ్ళి అందులో పడేసింది. కాబట్టి విశ్వాసము ఆ జీవితంలో ఏ కోసం కూడా కనబడకుండా దాటి వెళ్ళిపోతుంది. అందు గురించే అక్కడ ఇంకా చివరి మాట చాలా వేదనగా, దుఃఖంగా చెప్పాడు అపోస్తుడైన పౌలు. నానా విధమైన బాధలతో తమ్మును తామే పొడుచుకున్నాడు. బైబిల్లో చాలా మంది డబ్బును ఆశించి పొడుచుకొని చనిపోయిన వాళ్ళు ఉన్నారు. డబ్బును ఆశించి పొడుచుకొని చనిపోయిన వాళ్ళు ఉన్నారమ్మా. భూమి మీద కూడా డబ్బును ఆశించి చనిపోయిన వాళ్ళు లేరా? ఈ మాట మనం ఒకసారి ఆలోచిస్తే ఈ మధ్య కాలంలో ఇద్దరు సొంత అన్నదమ్ములే ఆస్తి తగాదాలు వచ్చేసాయి. ఎక్కడ? పంట పొలం కారణం లేదు, వాళ్ళకు ఉన్నటువంటి డబ్బుల విషయంలోనూ, వెండి బంగారం విషయంలోనూ ఆస్తి తగాదాలు వచ్చేసాయి. ఇద్దరు సహోదరులు కలబడి కొట్టుకున్నారు. ఒక అన్నకో లేదా తమ్మునికో అతని మీద కక్ష పెంచుకొని ఈ ఆస్తి అంతా నాకే కావాలంటే ఇతన్ని నేను లేకుండా చెయ్యాలన్నటువంటి దుర్మార్గపు ఆలోచనలతో ఈ భూమి మీద హత్యలు జరుగుతలేవా? కారణం ఏంటిది? ధనము మీద ఉన్నటువంటి ప్రేమ, ధనాపేక్ష మీద ఉన్న మనస్సు ఒక కుటుంబ వ్యవస్థలో పాడైపోతుంది. మొన్న రీసెంట్గా ఈ మధ్య కాలంలో మీ అందరికి కూడా తెలుసు అనుకుంటా, ఇద్దరు తల్లిదండ్రిని కుమారుడు విపరీతంగా కొడుతున్నాడమ్మా. తండ్రిని తల్లిని విపరీతంగా కొడుతున్నాడు. కొడితే తల్లి అక్కడ వెళ్ళిపోయి పడిపోతుంది. ముఖం మీద కొడితే తల్లి కింద పడిపోతుంది. తండ్రిని కొడుతున్నాడు, తల్లిని కొడుతున్నాడు. ఎందుకో తెలుసా? అతని పేరు మీద పొలం రాయలేదని చెప్పి. అతనికి ఏముంది అంటే ధనాపేక్ష, తల్లిదండ్రుల మీద ప్రేమ పోయింది. ఇప్పుడు మనసు అంతా పొలం మీద, డబ్బు మీదకి వెళ్ళిపోయింది. సార్వత్రిక సంగమా, ఆత్మ సంబంధమైన ప్రియులారా, మన మనసు ఎప్పుడు కూడా డబ్బుకి ఇవ్వకూడదు ప్రాధాన్యత, ధనానికి ప్రాధాన్యత ఇవ్వకూడదు. ఈ భూమి మీద ధనానికి, ధనాపేక్షకు ప్రాధాన్యత ఇచ్చేవారు ఆత్మీయతను కోల్పోతారు. ధనము మీద వ్యామోహంతో చంపుతున్నారు, చనిపోతున్నారు. అమ్మా, ధనం మీద వ్యామోహంతో ఏమవుతారు? చంపేదందుకైనా తెగిస్తున్నారు, చనిపోవటకైనా తెగిస్తున్నారు. ఈ రోజున కొంతమంది ఒక సమాజముగా ఉండి ప్రార్థన మందిరాల్లో కూడుకొని ఆరాధన చేస్తున్నప్పుడు, అది క్రైస్తవ సొసైటీ అయినా, అది ముస్లిం సొసైటీ అయినా, అది హిందూ సొసైటీ అయినా, అక్కడ సమాజముగా గుంపుకున్నటువంటి ప్రజల మధ్యకు కొంతమంది వచ్చి మానవ బాంబులుగా వచ్చి అక్కడ వారు మానవ బాంబులు పేల్చి, అంటే వారిని వారే పేల్చుకొని వారు చనిపోయి అక్కడున్న అనేకులు చంపుతున్నారు. కారణం ఏమిటి? ఆ మానవ బాంబుగా తయారైతున్న వ్యక్తికి పైన చెప్తున్న వారు ఉగ్రవాద సంస్థలు, నేను నీకు కొన్ని వేల కోట్లు ఇస్తాను, నీ కుటుంబం, నీ పిల్లలంతా బతుకుతారు, నువ్వు ఒక్కని మానవ బాంబులాగా అయ్యి నువ్వు ఆ ప్రాంతానికి వెళ్ళి నిన్ను నువ్వు పేల్చుకుంటే నీ కుటుంబానికి ఇన్ని కోట్లు ఇస్తా అంటే వారు వాళ్ళ ప్రాణాన్నైనా వదిలేసుకునేందుకు ఇష్టపడి ధనాపేక్షగా వెళ్ళి వాళ్ళు అక్కడ సూసైడ్ చేసుకొని అనేకులు చంపుతున్నారు. ఈరోజు మానవ బాంబులుగా ఎంతమంది బయలుదేరుతారండి? హైదరాబాద్ పరిసర ప్రాంతంలో ఇలాంటి చాలా జరిగాయి. నేను చెప్పాలనుకున్నది ఒకటి, ధనాపేక్ష కలిగిన మనసు కలిగిన వారు ఏం చేస్తారంటే వారైనా చనిపోవచ్చు, లేదు వారు ఇతరులైనా చంపచ్చు. కారణం ఏంటిది? అపవాదిగాడు అలాంటి స్పిరిట్, అలాంటి ఆ బీజాన్ని విత్తుతాడు వాడు. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. ధనాపేక్షని మనసు విశ్వాసం నుండి నిన్ను